అవును. ముస్లిముల్లో లోపాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. హిందువుల్లో లోపాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉంటాయి. క్రైస్తవంలో లోపాలు ఉన్నాయా లేవా? ఉంటాయి. ఉంటాయి. ఎందుకంటే లోపాలని సరిచేసుకుంటూ ముందుకు సాగడమే సమాజం ఏ దేశానికి. అంతే కదా. అవును. దాన్ని చేసుకుంటూ వెళ్లే దిశగా అడుగులు పడుతున్నది హిందూ సమాజంలో. కానీ క్రైస్తవ సమాజంలో, ముస్లిం సమాజంలో జరుగుతున్న ఒక విచిత్రమైన మార్పు ఏంటంటే రాడికలైజేషన్ పెంచే ప్రయత్నం జరుగుతుంది. యువతరాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. ముస్లింలందరూ హిందువులతో గొడవలు పెట్టుకోవాలని కోరుకోరు. ముస్లిం పెద్దలు ఎవరు హిందువులతో గొడవలు పెట్టుకోవాలని కోరుకోరు. హిందువుల మీద వాళ్ళ మతం ప్రకారం మాట్లాడిన కాఫీర్లు ఇట్లాంటి పదజాలాలు వాళ్ళు ఇంటర్నల్ గా కూర్చుని మాట్లాడుకుంటారేమో గాని మన దగ్గరకు వచ్చి ఫ్రెండ్లీగానే ఉంటారు. మనతో అన్న అక్క అత్త అయ్యనే ఉంటారు. అంతే తప్పించి మనకే క్రైస్తవుల్లో ఫ్రెండ్స్ లేరా, ముస్లిమ్స్ లో ఫ్రెండ్స్ అది మనం వాళ్ళ కుటుంబాలతో కూడా ఇంటరాక్ట్ అయ్యాం కదా. అవుతాం కదా. అక్కడ ఎప్పుడు కూడా మీ మతం వేస్ట్ అయ్యా, లేకపోతే మీ దేవుడు వేస్ట్ అయ్యా అని మనకి ఎవరన్నా మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మలో నాన్నలో చెప్పారా? లేదు. గుడికి వెళ్తున్నావా అబ్బా, నా పేరుతో కూడా దండం పెట్టాను వాళ్ళు ఉన్నారు మన ఫ్రెండ్స్ లో. ఇవాళ ఉన్న యువతరాన్ని వీళ్ళకి లోక జ్ఞానం తక్కువ ఉంది, పరిజ్ఞానం తక్కువ ఉంది. దాంతో వీళ్ళని రాడికలైజ్ చేయడం సులభం. అంటే